కృష్ణుడు మరియు బాలరాముడు దివ్య సోదరులు, సత్యం మరియు ధర్మం. ద్వాపర యుగంలో కృష్ణుడు, బాలరాముడు అవతరించారు. ద్వాపర యుగం అనేది హిందూ పురాణాలలో 4 యుగాలలో మూడోది. ఈ యుగంలోనే మహాభారతం వంటి గొప్ప ఇతిహాసం చోటు చేసుకుంది. కృష్ణుడు మరియు బాలరాముడు ఈ యుగంలో అవతరించడం వల్ల ఈ యుగానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. కృష్ణుడు విష్ణువు యొక్క 8వ అవతారంగా పరిగణించబడ్డాడు మరియు బాలరాముడు ఆయనంగా పుట్టాడు. విష్ణువు అంశలాన విష్ణు దేవకి వసుదేవులకు 8వ సంతానంగా కృష్ణుడు జన్మించాడు. బాలరాముడు ఆయనన్న. కృష్ణుడి పుట్టుక చాలా ప్రత్యేకమైనది. దేవకి మరియు వసుదేవులు కంసుడి జైలులో ఉన్నప్పుడు కృష్ణుడు జన్మించారు. కంసుడు దేవకిని మరియు వసుదేవులను జైలులో పెట్టి వారి పిల్లలను చంపాలని నిర్ణయించాడు. ఎందుకంటే అతనికి భయమేసింది కృష్ణుడు అతన్ని చంపుతాడని. కృష్ణుడి పుట్టుకతోనే కంసుడి పాపాలకు అంత మొదలైంది. కృష్ణుడు పుట్టిన వెంటనే వసుదేవుడు కృష్ణుడిని రక్షించడానికి అతన్ని గోకులానికి తీసుకెళ్లాడు. గోకులంలో కృష్ణుడు మరియు బాలరాముడు నందుడు మరియు యశోద దంపతుల వద్ద పెరిగారు. కృష్ణుడి పుట్టుకతోనే కంసుడి పాపాలకు అంతం మొదలైంది. కంసుడు కృష్ణుడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు, కానీ ప్రతిసారి విఫలమయ్యాడు. కృష్ణుడిని కాపాడటానికి వసుదేవుడు ఆయనని గోకులంలో నందుడు యశోద దంపతులకు అప్పగించాడు. అక్కడే కృష్ణుడు, బాలరాముడు పెరిగారు. గోకులంలో కృష్ణుడు మరియు బాలరాముడు అనేక అద్భుతాలు చేశారు. కృష్ణుడు తన బాల్యంలోనే అనేక రాక్షసులను సంహరించాడు. బాలరాముడు కూడా కృష్ణుడికి తోడుగా ఉండి అనేక సాహసాలు చేశాడు. గోకులంలో కృష్ణుడు మరియు బాలరాముడు వారి స్నేహితులతో కలిసి అనేక ఆటలు ఆడారు. కృష్ణుడు తన మురళి వాయిద్యంతో అందరినీ ఆకట్టుకున్నాడు. గోకులంలో కృష్ణుడు మరియు బాలరాముడు వారి స్నేహితులతో కలిసి అనేక సాహసాలు చేశారు. గోకులంలో కృష్ణుడు, బాలరాముడు చాలా హల్లరి చేసేవారు. గోపాలుడితో కలిసి ఆడుకునేవారు. వెన్న దొంగతనాలు వారికి చాలా ఇష్టం. అశోతన్ పిల్లల అల్లరికి ఒక్కోసారి ఇబ్బంది పడినా వారి ప్రేమకు కరిగిపోయేది. గోకులంలో వారి బాల్యకరీడు ఎంతో మధురంగా ఉండేవి. కృష్ణుడు, బాలరాముడు తమ స్నేహితులతో కలిసి పశువులను మేపుతూ పల్లె వీధుల్లో పరుగులు తీస్తూ చెట్లపై ఎక్కుతూ పండ్లు తింటూ ఎంతో ఆనందంగా గడిపేవారు. కృష్ణుడు తన మురళి వాయిద్యంతో అందరినీ ఆకట్టుకునేవాడు. అతని మురళి స్వరాలు గోకులంతా మార్మోగేవి. వెన్న దొంగతనాలు కృష్ణుడికి ఎంతో ఇష్టం. అతను తన స్నేహితులతో కలిసి గోపికల ఈదులలో వెన్న దొంగిలించేవాడు. యశోద తన పిల్లల అల్లరికి ఒక్కోసారి ఇబ్బంది పడినా వారి ప్రేమకు కరిగిపోయేది. కృష్ణుడి అల్లరి, అతని మురళి స్వరాలు, వెన్న దొంగతనాలు గోకులంలో అందరికీ మధుర జ్ఞాపకాలు. గోకులంలో కృష్ణుడు, బాలరాముడు గడిపిన బాల్యకరీడ్లు, వారి స్నేహితులతో కలిసి చేసిన అల్లరి, వెన్న దొంగతనాలు, యశోద ప్రేమ ఇవన్నీ కలిపి గోకులంలో వారి బాల్యం ఎంతో మధురంగా ఉండేది. కృష్ణుడు పెద్దవాడైన తర్వాత కంసుడు ఆయన్ని చంపడానికి చూశాడు. కానీ కృష్ణుడు కంసుడిని సంహరించి మౌరను దుష్టుల నుండి కాపాడాడు. కృష్ణుడు, బాలరాముడు సాందీపని ముని దగ్గర విద్య నేర్చుకున్నారు. చాలా విద్యలు నేర్చుకున్న కృష్ణుడు కాళియ నాగు, పూతన్ లాంటి రాక్షసులను సంహరించాడు. మహాభారతంలో కృష్ణుడి పాత్ర చాలా ముఖ్యమైనది. పాండవులకు మార్గదర్శిగా సారథిగా ఉండి ధర్మరాజుకు మంచి సలహాలు ఇచ్చాడు. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి రక్షసారథి. అర్జునుడికి ధైర్యం చెప్పి యుద్ధం చేయమని ప్రోత్సహించారు. యుద్ధంలో అర్జునుడు బాధపడి యుద్ధం చేయనన్నప్పుడు కృష్ణుడు భగవద్గీత ఉపదేశించాడు. భగవద్గీత మనందరికీ గోప్రహ్మ. బలరాముడు కూడా చాలా బలవంతుడు. హలాం, ముసలం ఆయుధాలు ధరించే బలరాముడు మంగ బతికాడు. కృష్ణుడు, బాలరాముల జీవితాలు మనకు ఎన్నో మంచి విషయాలు నేర్పుతాయి. వారి కథలు మనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయి. కృష్ణుడు తన చతురతతో, ధైర్యంతో మరియు ప్రేమతో మనకు మార్గదర్శకుడు. బాలరాముడు తన ధర్మం, న్యాయం మరియు ధైర్యంతో మనకు ఆదర్శం. వారి సాహసాలు, స్నేహం మరియు కుటుంబం పట్ల ప్రేమ మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. కృష్ణుడు తన చతురతతో కష్టాలను ఎలా ఎదుర్కోవాలో చూపిస్తాడు. బాలరాముడు తన ధైర్యంతో మరియు న్యాయంతో మనకు స్ఫూర్తినిస్తాడు. వారి కథలు మనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయి. కృష్ణుడు మరియు బాలరాముడు తమ జీవితాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. వారు తమ ధైర్యం, చతుర మరియు ప్రేమతో వాటిని అధిగమించారు. వారి కథలు మనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయి.